శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చూపుతున్నాడు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. కుంభరాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే, ఏళ్ళనాటి శని యొక్క పాద శనిలో ఉన్నారు. ఒక రకమైనటువంటి గడ్డు కాలం అని కూడా చెప్పచ్చు కుంభరాశి వారికి. ఏంటి నువ్వు ఎంత ప్రయత్నం చేసినా నా యొక్క మంచితనానికి ఒక గుర్తింపు రావట్లేదే, నేను ఇలా కష్టపడుతున్నాను ఈ వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రజాక్షేత్రంలో, అన్నింటిలోనూ నా గుర్తింపు రాలేదంటే శని భగవానుడు పోతూ పోతూ కొంచెం గట్టి పరీక్షలు ఇస్తున్నాడండి. ఒక వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి, ఆన్లైన్ లేదా టెక్నాలజీ ఆధారిత పెట్టుబడులు పెట్టేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండి ఖర్చులు నియంత్రించండి. కొత్త ప్రాజెక్ట్ లేదా టీమ్ లీడర్స్ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కస్టమర్ సర్వీస్, డిజిటల్ మార్కెటింగ్, టెక్నికల్ సపోర్ట్ రంగాల వారికి మిశ్రమ ఫలితాలు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రెషర్, తోటి ఉద్యోగుల దగ్గర నుంచి సపోర్ట్ లేకుండా ఉండడం. ఐటీ, టెలికాం, డిజిటల్ సేవల పరిశోధన రంగం వారికి కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. ఇంకా షేర్ మార్కెట్, టెక్నాలజీ, టెలికాం, ఇన్నోవేషన్ రంగాల్లో కాస్త దృష్టి పెట్టండి. అది కూడా లాంగ్ టర్మ్ లో, అధిక రిస్క్ తీసుకోకండి. వ్యాపారం, కొత్త వ్యాపార ఆలోచనలో అమలుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్స్, ఆన్లైన్ వ్యాపారాలు, టెక్నాలజీ సేవలకి మంచిది. కొత్త పార్ట్నర్షిప్ తీసుకున్నప్పుడు డాక్యుమెంట్ జాగ్రత్త. కోర్టు వ్యవహారాలు మీకు ఆలస్యంగా వస్తుంది, అది కూడా ప్రతికూలంగా వస్తుంది. అబ్బా గురుగారు ఇలా అంటున్నారంటే తప్పదు. అలాంటప్పుడు కూర్చొని మాట్లాడి డిస్కస్ చేసి కాంప్రమైజ్ అయ్యి తెచ్చుకోండి, అదొకటే దారి. రియల్ ఎస్టేట్ మందకోడిగా ఉంది. రాజకీయ నాయకులు, యువ రాజకీయ నాయకులకి మంచి అవకాశాలు. యంగ్స్టర్స్ కి ఇది ఒక మంచి అవకాశం. ప్రజలతో అనుబంధం పెంచుకోండి. సోషల్ మీడియాలో జాగ్రత్త. ఇంకా టీవీ కళాకారులకి, డిజిటల్ కంటెంట్ క్రియేటర్స్, యూట్యూబర్స్, రచయితలకి అనుకూలంగా ఉంటుంది. ప్రేక్షక ఆదరణ పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశీయ ఉద్యోగ చదువుల కోసం ఉన్న వాళ్ళకి ప్రయత్నాలు ఉన్నాయి. వీసా, విదేశీ ప్రాజెక్టులు, కొంచెం అంతర్జాతీయ పరిచయాల ద్వారా అక్కడ ఉన్న వాళ్ళ పరిచయాలతో ముందుకు వెళ్తే అవకాశాలు బాగున్నాయి. కుటుంబ సభ్యులతో సమన్వయం గడపండి. అన్నదమ్ములు, అక్క చెల్లెలతో ఒక వైరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికులు వివాహ ప్రయత్నంలో సంకేతాలు కనబడుతున్నాయి. విద్యార్థులు సాంకేతిక పరిశోధన, పోటీ పరీక్షలకి సిద్ధమవ్వండి. ఆరోగ్యం, నిద్ర, మానసిక ఒత్తిడి, ఎక్కువసేపు స్క్రీన్ ముందు పనిచేస్తూ ఉండడము, కళ్ళకు సంబంధించిన ఇబ్బంది కలగడము, మోకాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బంది పడడము, జీర్ణ ప్రక్రియ, మూత్ర విసర్జన ఇబ్బందులు ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. స్త్రీ పురుషులు ఎవరైనా కూడా చాలా మంచిది. వ్యవసాయదానికి, ఆధునిక సాగు పద్ధతులు ఉపయోగించే రైతులకి అలాంటి ట్రైనింగ్స్ కి వెళ్లే అవకాశాలు బాగుంటాయి. పంట మార్కెట్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశీయంగా మీరే మీ పంటను ఎగుమతి చేసుకునే ఆలోచన కూడా ప్రారంభిస్తున్నారు. ఈ వారం మీరు శనివారం మరియు గురువారం ఆంజనేయ స్వామి దర్శనం చేయండి. ఓం నమో నారాయణ, ఓం శనైశ్వరాయ నమః అనే ప్రార్థన చేయండి. పేద విద్యార్థులకి పుస్తకాలు పంచండి. పక్షులకి ధాన్యం వేయండి. ఆవులకి ఆకుకూరలు అన్ని కూడా ఇవ్వండి. ఎంతసేపు ఈ వారం సైలెంట్ గా ఉండండి, అద్భుతంగా ఉంటారు. విజయోస్తు. అదృష్ట సంఖ్య 4 అని కూడా మీకు చెప్పవచ్చు. నీలం రంగు మీకు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు పడమర. ఎంత వీలుంటే అంత సైలెంట్ గా ఉండండి. మీరు కూడా ఎక్కువ శాతం నీలిరంగు వస్త్రాలను ధరించడానికి ప్రయత్నం చేయండి. విజయోస్తు.
ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి, వాట్సాప్ చేయండి. తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకు ఏమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించండి. విజయవస్తు. మకర రాశి మిత్రులారా, అద్భుతంగా సిద్ధమైపోండి. మీకు మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. శని మరియు గురువు మీకు అనుకూలాన్ని ఇస్తున్నాడు. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు వస్తుంది. సీనియర్ ప్రశంసలు, ప్రమోషన్, వేతన పెంపు అన్ని రకాలుగా మీకు వస్తుంది. ప్రభుత్వ, బ్యాంకింగ్, ఇంజనీరింగ్, అడ్మినిస్ట్రేటివ్ రంగాల వారికి మంచి సమయం. ఇంకా సర్వీస్ సెక్టార్ లో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు, క్లయింట్లు వచ్చే అవకాశాలు, ఈ పనితీరుకి, టార్గెట్ ఆధారిత ఉద్యోగాలకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం. ఆర్థికంగా ఆదాయం స్థిరంగా పెరుగుతుంది. పాత బకాయిలు అన్ని కూడా వసూలు అవుతాయి. పొదుపు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు అనుకూలం. షేర్ మార్కెట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ కొంత అనుకూలంగా ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లో జాగ్రత్త. రిస్క్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. ఇంకా వ్యాపారస్తులకి పాత కస్టమర్ నుంచి మళ్ళీ ఆర్డర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో క్రమంగా లాభం పెరుగుతుంది. నిర్మాణం, రియల్ ఎస్టేట్ మాటల్లో, ట్రాన్స్పోర్ట్ రంగంలో మంచి అవకాశాలు. ఇండస్ట్రీస్ యొక్క మెటీరియల్ సప్లై కూడా మీకు చాలా కలిసి వస్తే అవకాశాలు ఉన్నాయి. కోర్టు వ్యవహారాలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నవన్నీ కూడా కదలిక స్టార్ట్ అవుతుంది. రియల్ ఎస్టేట్, భూమి, ఇల్లు, కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు వల్ల కమర్షియల్ ప్రాపర్టీస్ ద్వారా కొంచెం అనుకూలం ఉంటుంది. డిస్కషన్స్ పెరుగుతుంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో పార్టీ స్థాయిలో బాధ్యతలు పెరిగే సూచనలు. రాజకీయ నాయకుల ప్రభావం కూడా ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది. ఇంకా సినిమా కళాకారులు, నటులు, నిర్మాతలు, టెక్నికల్ టీం సభ్యుడికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. పాత ప్రాజెక్టులు గుర్తింపు రావచ్చు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి. ఇంకా విదేశీ ఉద్యోగం కోసం చేసే వాళ్ళకి వీసా, డాక్యుమెంటేషన్ పనులు ముందుకు వెళ్ళొచ్చు. దరఖాస్తులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం. ఎన్నో రోజులుగా నేను గ్రీన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నానండి, సిటిజన్షిప్ కోసం ఎదురు చూస్తున్నానండి. నా యొక్క లే ఆఫ్ అయ్యింది, దానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా రిజల్ట్ స్టార్ట్. కుటుంబ సభ్యుల్లో పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించండి. స్థిరత్వం పెరుగుతుంది. ప్రేమ సందర్భంలో కాస్త ఓర్పు, ఒకరి పట్ల ఒకరికి ఓర్పు, నమ్మకం ఉండాలి. అది కొంచెం పార్ట్నర్షిప్ లో జాగ్రత్తగా ఉండండి. ఇంకా విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. మంచి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. సాంకేతిక వృత్తిపరమైనటువంటి విద్య పెరుగుతుంది. ఇంకా ఆరోగ్యం, కీళ్ల నొప్పులు, ఎముకలు, నడుము సంబంధిత సమస్యలు జాగ్రత్త. నడక, యోగా, వ్యాయామం అవసరం. వ్యవసాయానికి భూమి సంబంధిత పెట్టుబడులు, ధాన్యాలు, పుష్పం, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిసి వస్తాయని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా వ్యవసాయ యంత్రాలు, ఏదైనా టెక్నాలజీకి సంబంధించిన యంత్రాలు కొనుక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. దానికోసం లోన్కి వెళ్ళడం, సబ్సిడీకి వెళ్ళడం ఇవన్నీ జరుగుతాయి. శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరాయ నమః దేహి మే బుద్ధి వైశిష్ట్యం. ఆయన ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. వృద్ధులకి, పేదవాళ్ళకి చెప్పులు కొనియండి. పేదవాళ్ళకి, వాళ్ళకి అందరికీ మంచి జరుగుతుంది. 8 మీ యొక్క లక్కీ నంబర్ అని కూడా చెప్పచ్చు. అదృష్ట సంఖ్య. బ్లూ రంగు చాలా మంచిది. బూడిద యాష్ కలర్ కూడా మీకు కలిసి వస్తుంది. దక్షిణ దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది అని కూడా చెప్పచ్చు. శనీశ్వరుని 19 ప్రదక్షిణాలు చేయండి ప్రతిరోజు. నల్ల నువ్వులు, ఇనుప పాత్రలు, దుప్పట్లు ఇవన్నీ కూడా దానం వేయండి. అన్నదానం కూడా చేయండి. మకర రాశి మిత్రులారా, ఇది మీకు అద్భుతమైనటువంటి సమయం. విజయవస్తు.